హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీజన్ 8 సమాప్తం. విన్నర్ నిఖిల్, రన్నర్ అప్ గౌతమ్, అండ్ దెన్ సెకండ్ రన్నర్ అప్ నబీల్, టాప్ 4 వచ్చి ప్రేరణ, టాప్ 5 గా అవినాష్. పొజిషన్స్ అయితే ఎండ్ అయిపోయినాయి. ఈ సీజన్ ఫినాలే మీకు సప్పగా కొనసాగిందా అని మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే ఏదైనా సరే సీజన్ పెరిగే కొద్దీ స్టాండర్డ్స్ పెరగాలి. ఇప్పుడు అసలు విన్నర్ స్పీచ్కి అప్లాజ్ ఏది, రన్నర్ స్పీచ్కి ఏది, వాళ్ళకి టైం ఇచ్చిందంత, వాళ్ళ గురించి ఏవీ లేవి. జస్ట్ లైక్ దట్ వచ్చాక విన్నర్ రన్నర్కి ఏవీ లేస్తారు. నాట్ ఈవెన్ అంటే నేను ఒక గౌతమ్పై మాట్లాడుతున్నాను, నిఖిల్కి కూడా ఏంటో అసలు ఏదో అయిపోతుంది, డగడగడగా అయిపోవాలన్నట్టు కొనసాగినట్టు అనిపించింది నాకు. ఒక విషయంలో మాత్రం ప్రైజ్ చేయాలి, నబీల్ని గౌతమ్ని ప్రైజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఈవెన్ నిఖిల్ కూడా ఆ మ్యాటర్కి వస్తాయి, అక్కడ 55 లక్షలు ఉన్నా నేను తీసుకోనని ప్రేక్షకులు వేసిన ఓట్ల కోసమే నిలబడ్డారు ముగ్గురు, నబీల్, గౌతమ్, నిఖిల్. సో ఈ ముగ్గురులో ఆర్డర్ వైజ్ కొంచెం ఎక్కువ మనం అనుకోవాలంటే నబీల్ని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పుడు అవినాష్ బయటికి రాగానే ఎవరు విన్ అవ్వచ్చు అంటే గౌతమ్ ఆర్ నిఖిల్ అన్నాడు. సో బయట నుంచి వచ్చిన ఇన్పుట్స్ అలానే ఉన్నాయి. అలా ఉన్నప్పటికీ కూడా డబ్బు వద్దన్నాడు చూసారా నబీల్, అది సూపర్ అంట నేను. ఆ నెక్స్ట్ వైల్డ్ కార్డుకు వచ్చినాక దట్టు ఒక ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఎంత రేంజ్ పెంచుకున్నా ఫస్ట్ నుంచి ఉంచే కంటెస్టెంట్ గా పోటీ పడతాడు అనేది కష్టం. అంటే లోపల ఉన్న ఆయనకి తెలియదు కదా, మనకు తెలుసు ఓటింగ్ ఎలా ఉంది అనేది. ఈ బయట నుంచి వెళ్ళిన వాళ్ళు ఈక్వల్ గా హై ఇచ్చారు. నిఖిల్కి హై ఇచ్చారు, అండ్ దాని గౌతమ్కి హై ఇచ్చారు. ఈవెన్ ఫ్యామిలీస్ కూడా ఎక్కువ టాప్ ఫైవ్లో పెట్టింది నిఖిల్ని. అట్లా చూసుకున్నా, అన్ని రకాలుగా చూసుకున్న నిఖిలే. అటువంటిది ఆ గోల్డెన్ సూట్ కేసు వదులుకోవటానికి ఎన్ని గట్స్ కావాలి స్వామి, అమ్మో. సో నేను నిజంగానే మీకు లక్కీ భాస్కర్ సినిమా తెలుసు కదా, వేర్ టు స్టాప్ అనేది కూడా తెలియాలి. సో అది గేమ్, ఇట్స్ ఆల్ గేమ్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు నిన్ను ప్రేమించే మనుషులు ఆ సూట్ కేసు పట్టుకుంటే ఆ సూట్ కేసులో ఒక 40-50 లక్షలు ఉంటే తప్పు అనుకోరు. ఎందుకంటే వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారబ్బా. ఇప్పుడు ఒక మనిషిని మనం స్వచ్ఛందంగా ప్రేమించినప్పుడు ఆ మనిషి ఆడిన ఆటకి ఒక 40-50 లక్షలు ఇస్తే హ్యాపీయే కదా. విన్నర్ అయినా రన్నర్ అయినా ఆ అమౌంట్ అనేది పెద్దదైనప్పుడు. కాకపోతే నాకేమనిపించిందంటే ఈ విషయంలో నిఖిల్ కొంచెం లక్కీ అనిపించింది నాకు. సో గౌతమ్ గ్రేట్ అండ్ నబీల్ కూడా చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకో చెప్తా చూడండి. ఇక్కడ ఏ ఒక్క డబ్బు కూడా మైనస్ చేసే విధంగా పోలా. అసలు టాప్ 5లో పెట్టలే, టాప్ 4లో పెట్టలా. వాళ్ళకి తెలిసేమో స్వామి, నేను అనుకోవటం నబీల్, గౌతమ్ ఖచ్చితంగా వద్దంటారేమో. ఇక్కడ ప్రేరణ కానీ అవినాష్కి అయితే పసకను పట్టుకుంటారేమో అని రిపోర్ట్ ఉన్నాడు వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే ప్రేరణ గెస్ట్ చేయగలదు గేమ్ని, అవినాష్ గెస్ట్ చేయగలడు. అవినాష్కి 10 అంటే టక్కును పట్టుకొని వస్తారు 10. సో ఎలాగూ మొత్తం విన్నర్కే ఇవ్వాలి అన్నది వాళ్ళ అభిమతమేమో. ఆ పరంగా లక్కీ నిజంగా. ఎందుకంటే చాలా సీజన్స్ తర్వాత టోటల్ ప్రైజ్ మనీ. సో దాదాపు ఇప్పుడు నిఖిల్కి కారు, నిఖిల్కి డబ్బు, నిఖిల్కి ప్లస్ ఆయన రెమ్యూనరేషన్. సో గౌతమ్ ఇంకో రకంగా ఎందుకు గ్రేట్ అంటే ఆయన వచ్చింది 5 వారాల తర్వాత. సో మొత్తం మీద 10 వారాలు ఉంటే ఆయనకి వచ్చే 2 లక్షల్లో 2 ఇంటూ 10 మా అయితే ఒక 20 ప్లస్ 20 నుంచి 25 లక్షల లోపు ఉంటుంది. ఆ 20-25 లక్షల్లో కూడా నీకు ఈ డ్రెస్సులని అదని ఇదని తీసేస్తే తక్కువే. వేరే ఇతని రెమ్యూనరేషన్ ఎక్కువ ఎవరికి, నిఖిల్ది, గౌతమ్ కంటే. ఎందుకంటే అతను ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ఉన్న ఒక ఇది కాబట్టి. ఆ రకంగా చూసుకుంటే ఆయన 15 వారాలకి ఆల్మోస్ట్ 35-40 లక్షలు ఆయన రెమ్యూనరేషన్. ప్లస్ ఇది ఒక 55-95, కారు ఒక 15, మొత్తం ₹1,00,00,000 పైన సూపర్ అనమాట. అంటే సూపర్ విన్ ఇది. సో ఇంత తక్కువ వచ్చినా కానీ ఆ ఒప్పుకోవటం, డేరుగా ఒప్పుకోవటం, అది ఏంటో అంటే మరి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడా గౌతమ్. సో అట్లీస్ట్ అంటే ఇక్కడ నాకు ఇంకోటి ఏమనిపించిందంటే ఈవెన్ బీబీ టీం కూడా ఒక మనిషితో డబ్బు తీసుకోవాలనుకుంటే వాళ్ళు అడిగే తీరు, వాళ్ళు బతిమలాడే తీరు వేరే ఉంటుంది. మనము అనుకుంటాం కానీ వాళ్ళని అడిగాల్సినట్టు అడిగి నాకు సార్ కానీ కన్విన్స్ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ మనిషికి ఇవ్వాలి అంటే ఇస్తారబ్బా. ఖచ్చితంగా ఈ మనుషులకి ఇవ్వాలి అంటే వాళ్ళు ఎంత చెప్పినా, ఎస్ చెప్పినా, నో చెప్పినా దానికి తగ్గట్టుగానే ఉంటుంది బిగ్ బాస్ ప్రణాళిక. అది అవుననుకున్నా కాదనుకున్నా నిజం. సో అయితే నిఖిల్ అసలు చెయ్యలేపేటప్పుడు విన్నర్ అయిన రన్నర్ అయిన కొంచెం ఇట్లా తలకాయ ఉంచుకొని అట్లా ఉంటారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మరి నిఖిల్కి ముందే తెలిసిపోయిందో ఏమో తెలియదు కానీ మొత్తం ఏంటంటే ఆయన విన్నర్ అవుతాడని ఆయన కాన్ఫిడెంట్గా, నేను కాబట్టి ఎవరు అవుతారు అనుకున్నాడు ఏమో కానీ కొంచెం కాన్ఫిడెంట్గానే ఉన్నాడు బాగానే. సో అది ఓవరాల్గా మొత్తానికి సీజన్ మాత్రం వచ్చే కొద్దీ చప్పగా ఉంది అనేది నా ఫీలింగ్ అబ్బాయి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ 3లో చూడండి, శ్రీముఖి, నెక్స్ట్ రాహుల్, సిప్పులు కానీ మిగిలిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ వస్తే గేట్లన్నీ ఆపేసి ఒక గేమ్ పెడతారు. మీరు గేమ్స్ ఆడి విన్ అయితేనే లోపలికి రావాలని. అక్కడ ఫ్యామిలీస్ మధ్య కూడా గొడవలు అవుతాయి. సో అదొక అట్మాస్ఫియర్ ఉండేది, ఏం జరుగుతుందని.
సీజన్ 4 చూడండి, అభిజిత్ వాళ్ళ మామ బయట నుంచి కొట్టుకొని రా ఏం పట్టించుకొని అంటది. అవినాష్ వాళ్ళ మామ కామెడీ చేస్తది. సో అఖిల్ వాళ్ళ మామ మామూలుగా ఉంటది. ఇయన్నీ పోయినాయి. ఏందో డోర్లు ఓపెన్ చేయటం, అందరూ వెళ్ళిపోవటం, రోజుకి 10 మంది వెళ్ళిపోవటం, డగడగడగా ఏదో ఆటలాడుకోవటం, అది ఇది జరుగుతుందని చెప్పటం, అన్నీ చెప్పటం, రావటం. ఏందో ఇదంతా. సో సో రాను రాను బిగ్ బాస్ సీజన్ స్టాండర్డ్స్ పెరగాల్సింది తగ్గుతా వస్తున్నాయనేది నా ఫీలింగు. సో యాహ్! మొత్తానికి ఫినాలే మాత్రం అనుకున్న రేంజ్‌లో అయితే లేదు. ఆ స్పీచెస్ కూడా ఏందో సోగా ముగిచ్చారు. గౌతమ్ ఏమో పేరెంట్స్‌ని నేను మిమ్మల్ని ఎప్పుడు మీరు గర్వపడేలాగా పనులు చేస్తానే ఉంటా అన్నాడు. నిఖిల్ అయితే మాత్రం నేను బయటోడిని కాదు, ఎక్కడోడినని మీరు ప్రూవ్ చేశారు అన్నాడు. ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టు ఆయన మీద. సో ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని మీ వాడిని అని ప్రూవ్ చేశారన్నప్పుడు దానికి తగ్గట్టు యాక్షన్స్ కూడా ఉండాలి కదా! సో అది ఒక ఛాలెంజ్. దాంట్లో ఆబ్వియస్‌గా ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయన అదే విధంగా నడుచుకుంటాడు. సో ఇంకొకటేందంటే సీజన్ సమాప్తం. ఎవరన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడినా ఏమన్నా మీరు జస్ట్ ఇగ్నోర్ చేయండి. ఇగ్నోరెన్స్ ఇస్ ది బెస్ట్ మెడిసిన్. కొంతమంది ఉంటారనమాట. అదే ఉయ్యాల్లో ఊగుతా ఉంటారు. చూసావా మా నిఖిల్, చూసావా? అంత అవసరంలా. అదేమి పెద్ద ఇదేం కాదు. జస్ట్ 4 రోజులు ఆగితే అంతా మర్చిపోయేది. బట్ ఎనీహౌ విన్నర్ అయిన నిఖిల్‌కి కంగ్రాచ్యులేషన్స్. ఫస్ట్ రన్నర్ అప్ అయిన గౌతమ్‌కి కంగ్రాచ్యులేషన్స్. అలానే నబీల్‌కి, అలానే ప్రేరణకి, అలా అవినాష్‌కి. నేనేం చెప్తుంటే ఇలా రెచ్చగొట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. కొంతమంది ఎవరన్నా రెచ్చగొట్టి అన్నాడు. అయితే ఏందిరా? ఏంది? ఓకే. ఓకే అనండి అంతే. అరిచినంత సేపు అరిచి గొంతు గొంతున బుట్టి లేకపోతే టైప్ చేసి కామ్ అయిపోతారు. అంతకు మించి ఏముండదు. సో మీకు లైఫ్‌లో చాలా పనులుంటాయి. నాకు పనులుంటాయి. వేరే వాళ్ళకి పనులుంటాయి. సో సీజన్ చూసామా? హ్యాపీ అయిపోయామా? ఎండ్ అయిపోయిందా? అన్నట్టే ఉండాలి. సో దట్స్ ఆల్. అసలు మీకేమనిపించింది? మీకేమన్నా సీజన్ 8 కొంచెం ఏమన్నా అన్యాయంగా జరిగినట్టు ఏమన్నా అనిపించిందా? సో ఈ సీజన్ 8 ఫినాలే జరిగిన తీరు ప్లస్ మీ దృష్టిలో ఎవరు విన్నర్? అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విన్నర్ ఎవరనుకుంటున్నారు? ఇంకా కమెంట్ చేసి వేస్ట్‌లే. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. సో అయిపోయాక ఎన్ని మాట్లాడుకున్నా సో సీజన్ 8 విన్నర్ అంటే నిఖిలే. నిఖిల్ మలైకలే అంటారు కాబట్టి దట్స్ ఫైన్. సో మొత్తానికైతే మాత్రం సోగానే ముగిసింది అని చెప్పొచ్చు. ఈవెన్ రామ్ చరణ్ గారికి గూడా ఎంత ఎలివేషను, ఎంత ఇది రామ్ చరణ్ గారు ఏవి ఇయొచ్చు, ఎంత ఏయొచ్చు. ఇప్పుడు రామ్ చరణ్ గారు అంత టైం తీసుకొని వచ్చాడంటే, రామ్ చరణ్ గారు వాళ్ళ మూవీ టీజర్ ఏసారు గానీ, ఇంకా చాలా హై చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళంత టైం తీసుకొని వచ్చారు కాబట్టి. సో ఇక్కడ ఏమైందంటే సుత్తి విషయాలన్నీ ఏయడానికి టైం ఉంటది. మేజర్ పార్ట్ చూపించడానికి మాత్రం వీళ్ళకి టైం ఉండదు. అదేదో నాకు అర్థమై సావదు. ఇప్పుడు ఇద్దరు మిగిలారంటే వాళ్ళిద్దరికి ఎంత ఇవ్వచ్చు? అంటే ఎంత ఇవ్వచ్చంటే ఎంత టైమ్ స్పేస్ ఇవ్వచ్చు? ఎంత స్క్రీన్ స్పేస్ ఇవ్వచ్చు? దాంట్లో కూడా హడావుడిగా. ఆ డబ్బులు కూడా అసలు ఎంతుందో క్లారిటీ ఇవ్వరు. నాకైతే ఒకటి క్లియర్ అబ్బా! ఖచ్చితంగా వాళ్ళు సోగా ముగించాలనుకున్నారు. సూట్‌కేస్ ఏదో నామకే వస్తే సూట్‌కేస్ ఇచ్చామా? నో అన్నారా? అన్నట్టే బిహేవ్ చేశారు. సో వాళ్ళు తలుచుకుంటే ఎట్లా లేదన్నా ఇచ్చేవాళ్ళు అంతే. అంటే అది ఏ రకంగానైనా ఇస్తారంతే. సో మనం కొన్ని సీజన్‌లు చూసాం. వద్దు అనుకున్నా, నువ్వేంది? నువ్వు వద్దంటానికి నువ్వెవరు? ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవా? ఇదిగో తీసుకో అని ఇస్తారు వాళ్ళు. అట్లా అనిపిస్తారు గూడా. అవసరమైతే మనకి లైవ్‌లో జరగని విషయాలు కూడా కొన్ని జరుగుతాయి. ముందుగానే ఇంటిమేట్ చేయటమో, ఇలా అనుకున్న బోలెడన్ని జరుగుతాయండి బ్యాక్ ఎండ్. వాళ్ళు డైరెక్ట్‌గా క్లూ ఇవ్వబల్లా ఇప్పుడేదన్నా అక్కడికొచ్చాక ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి, అక్కడున్న ఆ గంటలోనో, 2 గంటల్లోనో ఇంకా గెలిచేది నిఖిలే అంట అనేదన్నా చిన్న క్లూ వచ్చిందనుకో వాళ్ళకి ఏముంది? ఆ క్లూ రప్పియటం ఏమన్నా పెద్ద పనా బీబీ టీమ్‌కి? ఆ క్లూ రప్పిస్తే ఏమైద్ది? ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ అయినా ఎవరైనా తీసుకొనే అంటారు. సో వాళ్ళేదో చేయాలనుకోని ఏదో చేసి చివరికి వాళ్ళకి అట్లా. అంటే నేనేమంటా అంటే కొన్ని కీ డెసిషన్స్ ఖచ్చితంగా బిగ్ బాస్ టీమ్ చేతిలో ఉంటాయి. ఎంత లేదనుకున్నది నిజం. సో అది అబద్ధం. ప్యూర్‌లీ ఇట్నే నడుస్తుంది. ప్యూర్‌లీ వీళ్ళనుకున్నట్టే నడుస్తుందని అబద్ధం అది. సో ఖచ్చితంగా వీళ్ళు ఈ పర్టిక్యులర్ సీజన్‌కి మొత్తం ఒకరికి రావాలనుకున్నారు వచ్చింది. సో మనకు కనపడటానికి ఎలా కనపడిద్ది స్క్రీన్ ప్లే? వాళ్ళు ఎళ్లి సూట్‌కేస్ అడిగినట్టు, సో 2, 3 సార్లు బతిమిలాడినట్టు, వాళ్ళు వద్దన్నట్టే కనిపిస్తుంది. సో కొన్ని సీజన్‌లో చూడండి, ఫస్టు 20 అంటారు. ఆ తర్వాత కొంచెం బ్రేక్. లేదు 5 పెంచామంటారు. 25 లేదు 30 లేదు 35 లేదు 40 ఇట్లా వచ్చి ఒక హైప్ క్రియేట్ చేసి ఏంటి? నువ్వు గెలిచినా సాధించేదేంటి? ఈ డబ్బే కదా ఇంపార్టెంటు. ఈ అవసరాలకే కదా నీకు పనికొచ్చేది. ఇన్ని మాటలు చెబుతారు. సో ఆయన ఒప్పుకోకపోతే వాళ్ళ పేరెంట్స్‌ని అడుగుతారు. వాళ్ళ వచ్చిన గెస్ట్‌లని అడుగుతారు. తమ్ముళ్ళని అడుగుతారు. తీసుకోవాలి, ఇప్పియాలనుకుంటే ఎట్టైనా ఇప్పిస్తారు. సో ఈళ్ళకి కూడా కొంచెం తెలివితేటలు కూడా ఉండాలి. సో ఈ ఎంతసేపటికి బిగ్ బాస్‌తోనే కాదుగా, వాళ్ళే ఎందుకు అడగాలి నీకైనా?
అదే నేను చెప్పేది వేర్ టు స్టాప్ అనేది కూడా తెలియాలి. సో, ఆ విషయంలో నిఖిల్ కాన్ఫిడెంట్‌గా ఉండటంలో అర్థం ఉంది. ఎందుకంటే వచ్చినోళ్ళందరూ నిఖిల్‌కే ఇచ్చారు ఎక్కువ. అంటే టాప్ 5లో నంబర్ 1 పొజిషన్స్‌లో అసలు పెట్టని ఫ్యామిలీ లేదు నిఖిల్‌ని. ఆ తర్వాత కూడా కొంచెం కొంచెం డౌన్ అయ్యే మాటలు చెప్పినా లాస్ట్‌లో వచ్చిన కంటెస్టెంట్స్ గాని అందరూ ఆహ్, ఓహ్! 2, 3 సార్లు డౌన్ అయినా గాని విన్నర్ రేస్‌లో మాత్రం నిఖిల్ చెప్తానే వచ్చారు. కాబట్టి ఆయనకి స్వతహాగానే ఉంటది. దట్ టూ ఫస్ట్ వీక్ నుంచి ఉన్న ఇది. ఇక్కడ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి ఒక్కో వీక్ పుంజుకుంటా నేను విన్నర్ పొజిషన్‌కొచ్చాను అని ఇతను అనుకోవటం వెనకాల కేవలం ఈ బిగ్ బాస్ ఆడిన లైక్ బిగ్ బాస్ ఆడిన డ్రామానా? లేపోతే వచ్చిన కంటెస్టెంట్ చెప్పటం వల్ల ఇతను డైవర్ట్ అయిపోయి నేను చాలా హైలో ఉన్నా అనుకున్నాడా? ఎట్టన్నా జరిగినాయి. బట్ ఒకటి మాత్రం చెప్తాను నేను. బిగ్ బాస్ చరిత్రలోనే ఓకే. బిగ్ బాస్ చరిత్రలోనే వైల్డ్ కార్డ్‌గా వచ్చి వైల్డ్ కార్డ్‌గా వచ్చి సెకండ్ పొజిషన్ కొట్టడం అనేది ఇది రన్నర్‌గా ముగియటం అనేది అల్టిమేట్‌లీ ఇట్స్ ఎ రికార్డ్. రికార్డ్ అంటే చాలా మందికి ఇంకా ఉండిపోద్ది ఇంకా. ఓకే. మనం రావచ్చు అని. ఇంకా అసలు విన్నర్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉండేది. ఇంకేంటంటే వైల్డ్ కార్డ్స్ కూడా అవ్వచ్చు. వైల్డ్ కార్డ్స్ కూడా విన్నర్ అవ్వచ్చు అనేది ఉండేది గానీ, బట్ ఆయనకి ఓట్ బ్యాంక్ అంతే ఉంది. సో, కొంచెం తక్కువ కాబట్టి ఓట్ బ్యాంక్ కొంచెం నిఖిల్‌కి ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్‌గా నిఖిల్ విన్నర్ అయ్యాడు. వి షుడ్ కంగ్రాచ్యులేట్ నిఖిల్ బీయింగ్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు నిఖిల్ అండ్ గౌతమ్ ఆల్సో. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. సమాప్తం.